అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమశెట్టి కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. 26వ సంవత్సరం అడుగుట్టిన సంవత్సరంలో ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ, అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం. అటువంటి ప్రత్యేకతలు సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ 3 డీమ్డ్ టు బి యూనివర్సిటీ కింద రావడం, గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒకటి, ఆఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ రెండిట్లో కూడా స్టూడెంట్స్ ఇటు అడ్మిట్ అయిన వాళ్ళు 2 ఏళ్ళు ఇటు చదువుకొని 2 ఏళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు, లేదు ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి, ఈ అవకాశం ఉంటుంది. అది ఏ యూనివర్సిటీలకి అవకాశం లేదు. ఈ జనరల్ కేటగిరీ ఒకటి. రెండోది, స్టూడెంట్స్ గూడూరులో చేరిన వాళ్ళు 3-4 సంవత్సరాలు కావాలంటే బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్సెస్ తీసుకొని అక్కడే ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా ఆదిశంకర తీసుకుంటుంది. అది ఒక విశేషం. రెండోది, 75% మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన 10% మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ సీట్స్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చినాము. వాళ్ళందరూ ఇవాళ చాలా బాగున్నారు. అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము 75% అబవ్ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుందనేది మీ పత్రిక ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి చేర్చాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాం. మెరిట్ని ఎప్పుడు ఆదిశంకర ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్సు పేదోళ్ళు అయినా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చాలా డిజైనింగ్ కోర్సులు అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్స్టిట్యూట్ చేస్తున్న టైం ఈ మధ్య కాబట్టి వచ్చింది. బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారము కొత్త కోర్సులు కూడా ఇండస్ట్రీకి అనుకూలమైన కోర్సులన్నింటినీ స్టార్ట్ చేస్తాము. వాటన్నిటికీ ఎంప్లాయ్మెంటు జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళని సప్లై చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ 2 మాటలు ఖచ్చితంగా మీ ముందు మాటగా హామీగా ఇస్తున్నాను. మిగిలిన విశేషాలు మా ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ రాజయ్య గారు కానీ, అలాగే మా అడ్మిషన్స్ మొత్తం టోటల్ కోఆర్డినేటర్గా మాకు సహకారం చేసే కరుణాకర్ రెడ్డి గారిని చెప్పాలి. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల 2001లో స్థాపించాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యి, అదేవిధంగా కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు పొంది వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆదిశంకర నుంచి వెళ్ళినందుకు మేము గర్వపడుతున్నాం. అదే కళాశాల స్థాయి నుండి స్టార్ట్ అయిన మా ఆదిశంకర ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం యూజీసీ కానీ ఏఐసిటీ అంతా కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ సంవత్సరం
డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర అడ్మిషన్స్ ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమవుతాయని మీ అందరికీ తెలియజేసే దానికోసం ఈరోజు పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మొదట్లోనే ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో చేరబోయే విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆదిశంకర అడ్మిషన్స్ విధి విధానాల గురించి చైర్మన్ గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని కూడా ప్రారంభిస్తున్నాం. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కౌన్సిలింగ్లో ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ అనేది నేరుగా విద్యార్థులు అప్లై చేసుకొని మెరిట్స్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి. అడ్మిషన్స్ ఇస్తాం. ప్రధానంగా ఈరోజు చైర్మన్ గారు చెప్పిందంటే 975 మార్కులు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఉంటారో అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి 970 దాటిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రవేశం ఇస్తామనేది దీని ఉద్దేశం. అందుకని ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. రెండోది, పత్రికా మిత్రులు ఎవరైతే మీ బిడ్డలు ఉన్నారో మీకు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి చైర్మన్ గారు బంధువులకు కాదు. తర్వాత మాకంటే సీనియర్ కాలేజెస్ చాలా ఉన్నప్పటికీ కూడా 2004లో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది మాకు. తర్వాత 2009లో ఎన్బిఏ అక్రిడేషన్ వచ్చింది. 2013లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఈ రీజియన్లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అనేది కూడా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది అనేది చెప్పడానికి, సభాముఖంగా తెలియజేయడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్తో పాటు జనరల్ కేటగిరీ జనరల్ ఆదిశంకర విద్యా సంస్థ, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండర్ సెక్షన్ 3 159 1956 యాక్ట్ ప్రకారం జనరల్ కేటగిరీలో డీమ్డ్ టు బి యూనివర్సిటీగా అవతరించిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా విద్యా సంస్థలో మేము ఇంజనీరింగ్తో పాటు బీబీఏ, బీసీఏ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, బీ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్స్ని, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా, ఫార్మసీని ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాము. ఈ మీరు పత్రికా మిత్రులు కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మా స్టేక్ హోల్డర్స్ అంతా కూడా మా మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా 10 బాధ్యతగా తీసుకొని నెరవేరుస్తామని